నన్ను పిలవకుండా ఫోటోలు దిగుతున్నారేంటి? దూరంగా ఉన్నానని కనిపిస్తున్నట్లేదు. దగ్గర కూర్చున్నాను. పిలిచేశారు. పిలవంగానే వెళ్ళిపోతే ఎలా? వాల్యూ ఉండదు. 2-3 సార్లు పిలిచేదాకా వెయిట్ చేద్దాం. ఇక్కడ దాకా వచ్చారు, పిలవరేంటి? నన్ను మాత్రం పిలవట్లేదు. వీళ్ళ జుట్టులన్నీ ఊడిపోయి గుండులైపోతాయి ఏదో ఒక. ఇందుకే అంటారు కావాలి, ఫస్ట్ ఛాన్స్ని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడే తెలిసింది నాకు కూడా. చూసావా జాను, ఒక్కళ్ళు కూడా నన్ను ఫోటో దిగడానికి పిలవాలి. ఒక్కసారి పిలిచారు, వాళ్ళే దిగుతున్నారు. మొదటి అవకాశాన్ని వాడుకోకపోతే ఇలాగే ఉంటుంది. అందుకే ఫస్ట్ వచ్చినప్పుడు అవకాశాన్ని వాడుకోవడం నేర్చుకో. అందుకే ఇక నుంచి ఎవరింటికి వెళ్ళినా పిలవంగానే ఫ్యామిలీ మొత్తం దడేళ్ళు వెళ్ళిపోయి ఫోటోలు దిగుదాం, ఓకేనా? మేము బాగానే ఉన్నారా, మీరెలా ఉన్నారు? ఎవర్రా అక్కడ? ఎవరు కొడుతుంది వెనక? మళ్ళీ మీ అమ్మాయినా? ఈయన చిన్నపిల్లాడు తమ్ముడని చూడకుండా అలా కొట్టేస్తుంది ఏంటి? మా పిల్లల్ని ఎంత పద్ధతిగా పెంచానో తెలుసా? అన్న వాళ్ళిద్దరు చక్కగా కలిసి ఆడుకుంటారు. అన్న అంటే ఎంత గౌరవం. పెద్దవాళ్ళు మేము చెబితే మాట ఎందుకు తిరగదు. చదువు కూడా బాగా చదువుద్ది, డ్యాన్స్ బాగా చేస్తే అసలు ఒకటని చెప్పలేవరా. వాళ్ళిద్దరు బాగా ఆడుకుంటారు, చక్కగా మంచిగా ఉంటారు. ఏంట్రా అలా పెంచావు? పిల్లల్ని పద్ధతిగా పెంచాలరా. చెప్పేదానికి కింద జరిగేదానికి సంబంధమే లేదు. నీ పద్ధతిగా పెంచాలరా. ఏంట్రా పెంచటం? అసలు ఏమన్నా ఏంటి కదులు? లేట్ అవుతుంది. నాకు రావాలనే ఉంది, మెడకాయ పట్టుకుపోయింది. మెడ పట్టుకుపోయిందా? పేడా పోయింది. ఇలాంటప్పుడు పట్టుకుపోద్ది. అదేదో నేను షాపింగ్కి వెళ్ళి బోల్డ్ బ్యాగులు వేసుకొని ఇంటికి వచ్చినప్పుడు పట్టుకుపోతే ఎంత బాగుంటుంది. ఇప్పుడు ఇది కిందకి దిగదా తలకాయ? సరే, మేము మళ్ళీ షాపింగ్కి వెళ్తున్నాం. మళ్ళీ షాపింగ్? చూసావా, ఆడవాళ్ళు షాపింగ్ అంటే చాలు మెడకాయలు ఊడి కింద పడిపోతాయి. పద. సిరి, ఎలా ఉన్నావు? అని మీద మీ ఊరు వచ్చామే, మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాం. అవునా? నాకు ఇంకా దగ్గు కూడా తగ్గలేదే. ఇప్పుడే జలుబు తగ్గింది. 2 రోజులైంది, బాగా నీరసంగా ఉంది. బా, మనుషులు మారరా జాను? అది కాదే, నాకు అసలే జలుబు తగ్గి పూర్తిగా అరిగిపోయి గొంతు చూడు, నా మాట కూడా ఎలా ఉందో. దగ్గి అరిగిపోయిన చాకు పీసే పూర్తిగా అరగదీసి బోర్డు మీద గీకితే ఎలా ఉంటుంది అలా అయిపోయింది నా గొంతు. నువ్వు వచ్చినా నేనేం మాట్లాడగలను చెప్పు? మనుషులు నిజంగానే మారరు జాను. ఇప్పుడు ఏమంటావు? ఒక్క నిమిషం ఉండు. హలో, ఒక్క నిమిషం, నేను